విశ్లేషకులు అదే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ప్రశ్నించినట్టు మెడికల్ కాలేజీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు అని ఇద్దరు వాదించడం జరిగింది. దాని మీద కాస్త వివరణ ఇవ్వదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి నిర్ణయమే మెడికల్ కాలేజీలు. ఒకేసారి శిలాఫలకాలని ప్రారంభించడం జరిగింది మెడికల్ కాలేజీలను. అని అప్పుడు మీరు గమనించినట్లయితే 20 నుంచి 22 కాలంలో తీవ్రమైనటువంటి కరోనా వల్ల ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ అనుమతుల్లో కూడా మార్పులు, ఎంసీఐ నుంచి ఎన్ఎంసీకి మారి అనుమతుల్లో చాలా తేడాలు వచ్చాయి. ఏదైతే మనం బోధన ఆసుపత్రి నిర్మించాలి, హాస్టల్ నిర్మించాలి, ఫ్యాకల్టీ క్వార్టర్స్ నిర్మించాలి, ల్యాబ్స్ నిర్మించాలి, నాణ్యతా ప్రమాణాలను పాటించాలి, ఇవన్నీ కూడా ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ లో సరిగ్గా అప్రూవల్ అయితేనే కొనసాగాలి నిర్మాణం అన్నటువంటి నిబంధనలు రావడము, ఇవన్నీ కూడా ప్రక్రియకి ఆలస్యమైంది తప్ప ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ప్రయత్నం నిర్లక్ష్యం వ్యవహరించలేదు. అనుమతుల ప్రకారం జరిగింది. అప్పటికీ కూడా 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేశాం. దాని కొనసాగింపు ఈ ప్రభుత్వం ఆపింది. ఎక్కడ నిర్లక్ష్యం లేదు. మరి పీపీపీ విధానానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర మద్దతు, ఇక్కడ రాష్ట్రంలో వ్యతిరేకం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానంలోనేటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తున్నటువంటి విధానం పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడ వీళ్ళు ప్రైవేటు వ్యక్తులకు ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను అమ్మాలని చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు వేరే. మీరు అవి కూడా లోతుగా పరిశీలించండి. మేము ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనానికి ఆమోదం, ప్రజా వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకం. ఇక్కడ వీళ్ళు ప్రైవేటు వ్యక్తులకి లాభం ఎండుగా చేయాలి, ఆస్తులను అమ్మేయాలి, మొత్తం వ్యవహారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలనేటువంటి నిర్ణయాలు దీంట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామే తప్ప మేము ద్వంద్వ వైఖరేం అనుసరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీపీపీ విధానాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రైవేటైజేషన్ పూర్తిగా లేదు. దానికి దీనికి ఏమాత్రం కూడా పోలికలే లేవు. కావాలంటే మీరు చూసుకోవచ్చు.